ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా నాన్న చిరంజీవి ఈ టైటిల్ విన్నప్పటి నుండి ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే టైటిల్ కున్న మ్యాజిక్ అలాంటిది కాబట్టి. మరి ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిర్చి బాంబు లాంటి అథ్లెట్ మా నాన్నతో దీపావళి అంటూ సినిమా నాన్న జయపతి బాబు గారితో ఎన్నో విశేషాలు మాట్లాడబోతున్నారు. మరి మనము ఆ సినిమా గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుందామా? జయపతి బాబు గారు, మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ. అథ్లెట్, మా ప్రోగ్రామ్ కి చిన్నారి గెస్ట్ విను ఈ రోజు, అండ్ నీకు కూడా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అథ్లెట్, నీకు అన్ని ఫెస్టివల్స్ లో ఏ ఫెస్టివల్ బాగా ఇష్టం? దీపావళి. దీపావళియా? ఏ క్రాకర్స్ బాగా కాలుస్తూ ఉంటావు? స్పార్కల్స్. స్పార్కల్స్. బాంబులు అంటే భయమా? నువ్వే ఒక మిర్చి బాంబులా మా అందరికి కనిపిస్తావు, మరి బాంబులు అంటే నీకు భయం. సో జయపతి బాబు, సో అథ్లెట్ లాగా మీరు కూడా భయపడేవాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు బాంబ్స్ కాల్చాలి అంటే? అసలు భయం లేదా? అథ్లెట్, నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు దీపావళి? పొద్దునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని స్వీట్స్ తిని అందరికి హ్యాపీ దివాళీ చెప్పి క్రాకర్స్ కాల్చి పడుకొని లేచి మళ్ళీ కాల్చి మళ్ళీ పడుకొని మళ్ళీ కాల్చి. స్వీట్స్ రోజు తింటావా? రోజు తిన్నా. రోజులు తింటా. ఓహో, బాగా తింటావా? రాజేంద్ర ప్రసాద్ గారితో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? మెయిన్ గా పండుగల టైంలో తను ఎలా ఉండేవాళ్ళు? తను కూడా కోఆపరేట్ చేసేవాళ్ళ జరుపుకునేటప్పుడు? నిజం చెప్పాలంటే ఆ ర్యాప్ లేదు. ఆయన టూ బిజీ. ఆ టైంలో మా చిన్నప్పుడు ఆయన పీక్ లో ఉండేవాడు. దసరా బుల్లోడు ఆ టైం అనమాట అది. సో ఆయన 10 years 20 years పీక్ టైంలో ఇవన్నీ అయిపోయినాయి అనమాట. సో దాదాపు బహుశా ఊర్లో కూడా ఉండేవాడు కాదు. సో మాకు మేమే అంటే డబ్బులు ఆయన ఇచ్చేవారు, మేము ఎంజాయ్ చేసేవారు. అథ్లెట్, మరి తను మీ సినిమా నాన్న కదా, మరి మీ రియల్ నాన్న నీతో ఎలా ఉంటారు? బాగుంటారు. బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో? ఎవరు బాగా, మమ్మీ క్లోజా నీకు డాడీ క్లోజా? ఇద్దరు క్లోజా? ఎవరు బాగా చాక్లెట్స్ ఎక్కువ కొనిస్తారు? నేను గొడవ పెట్టాను, ట్రై చేస్తాను ఇద్దరికి. మా అమ్మ. అమ్మనా? మా నాన్న చిరంజీవి అనే టైటిల్ అసలు ఈ మధ్యకాలం ఏ సినిమా టైటిల్ విన్నా కూడా కథను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం మేము. సో ఈవెన్ ఈ సినిమా కూడా మాకు సేమ్ క్వశ్చన్ రేజ్ అయింది, అసలు మా నాన్న చిరంజీవి ఏంటి, దేని మీద బేస్ అయింది సినిమా అని. సో ఎలా ఉండబోతోంది సినిమా యాక్చువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే టైటిల్ వినగానే కొత్తగా ఉంది, డెఫినెట్ గా చేయొచ్చు అంటే కథ వినకుండా ఏమనకుండానే అలా చెప్పగానే ఓకే డైరెక్టర్ ఒక కొత్త థాట్ తో వచ్చాడు అనే ఫీలింగ్ వచ్చింది. టైటిల్ చెప్పారు. టైటిల్ అనేది నాకు బాగా నచ్చింది. అంటే యాక్చువల్లీ చిరంజీవి గారి మీద అనేది కాకుండా మామూలుగా కూడా మా నాన్న చిరంజీవి ఒక మెగాస్టార్, ఒక పెద్ద హీరో అనే ఫీల్ ఫస్ట్ ఆడియన్స్ కి నాలాగే ఎలా క్యూరియాసిటీ నాకు ఎలా వచ్చిందో ఆడియన్స్ కూడా అదే క్యూరియాసిటీ వస్తుంది. సో ఆ కథ వింటాం. కథలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ 2 hour ఫిల్మ్ అండి, 2 గంటల కంటే తక్కువ. ఇట్స్ షార్ట్ ఫిల్మ్ బట్ వెరీ నైస్ ఫిల్మ్. అంటే దాంట్లోనే బాగా హ్యూమర్ యాడ్ అయ్యేపాటికి ఐ లైక్ హ్యూమర్ తో పాటు సెంటిమెంట్ అనేది ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అండ్ ఆల్సో వైఫ్ సెంటిమెంట్ ఈ మిక్స్డ్ టిపికల్ మళ్ళీ జగపతి బాబుకి సినిమా ఎలా ఉంటుందో, ఆ ఫ్యామిలీ సంబంధించి సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట, విత్ లాట్ ఆఫ్ సెంటిమెంట్. ఓకే, మీరు ఫ్యామిలీ హీరో అన్న విషయం ఇప్పటికి చాలా సినిమాల్లో ప్రూవ్ అయిపోయింది. సో ఇది కూడా ఇప్పుడు ఆ సినిమా లిస్ట్ లో చేరిపోతుందని చెప్పుకోవచ్చా? ఎక్కువ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్. అంటే మీ సినిమాలలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉన్న సినిమా బాగా ఇదే అనుకుంటా కదా, ఇంతవరకు మీరు చేసిన సినిమాలో కొంచెం ఎక్కువగా చిన్న బాబు అండ్ ఫాదర్ ఎలా ఉంటారు? డెఫినెట్ గా ఇదే చేశాను అంత ముందు, చిన్నారి ముద్దుల పాపని, బట్ దట్స్ అనదర్ స్టోరీ. తరుణ్ తో ఒకటి చేశాను. హీరో తరుణ్ నా కొడుకు చేశాడు ఒక సినిమా లాంగ్ బ్యాక్. దిస్ వాజ్ అట్లా చేసేది. ఇదైతే అవుట్ అండ్ అవుట్ ఫాదర్ అండ్ సన్ మధ్యలో అనమాట, రిలేషన్షిప్స్, బాండింగ్స్, తపన అన్ని మిక్స్ అయ్యాయి. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ సినిమాలు చాలా వచ్చాయి. మరి ఆ సినిమాకి ఈ సినిమాకి సిమిలారిటీ ఏమైనా ఉంటుందా? పోల్చగలుగుతారా మీరు ఆ సినిమాలతో ఈ సినిమాని? నాకు తెలిసి చాలా రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఈ మధ్య కాలం కొన్ని ఎక్కువగా వస్తున్నాయి. మీరు చెప్పండి, 4-5 పేర్లు చెప్పండి. ఒకటి దొరికితే గొప్ప. బొమ్మరిల్లు ఒకటి. అంటే అయ్యని బొమ్మరిల్లు యాక్చువల్లీ ఇట్స్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ చెప్పాలంటే అది టోటల్ లవ్ స్టోరీ. ఇది ఇట్స్ టోటలీ ఫాదర్ అండ్ సన్. సో అథ్లెట్, ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎలా ఉంది చెప్తావా నాకు? చాలా బాగుంది. బాగుంది అంటే హీరో తర్వాత హీరో అంటే నేనే. స్టోరీ ఎలా చెప్పారు నీకు? నీ క్యారెక్టర్ ఎలా నరేట్ చేశారు?
అప్పటికప్పుడే డైరెక్టర్ అంకుల్ చెప్పాడు. ఏమని చెప్పారు చెప్పు. షార్ట్ బ్రేక్ మధ్యలో నెక్స్ట్ ఈ షార్ట్ పెట్టబోతున్నాం, ఈ షార్ట్ లో ఇలా చేయాలి అలా చేయాలి అని. సో బాగా ఎంజాయ్ చేసావా సినిమాని? చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఐ థింక్ దే వర్ వండర్ఫుల్. ద హోల్ డిపార్ట్మెంట్ వాజ్ ఎక్సలెంట్. ఆ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కోర్స్ నాకు హెల్ప్ పక్కన పెడితే తనకి బాగా అంటే కోక్స్ చేసి చెప్పి పేషెంట్ గా చెప్పించుకుని ఎన్ని చేశారు. సో ఐ థింక్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో. అలా నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతులిత్ అంటే నీకు వద్దన్నాను. వాడు కెమెరా చూస్తాడు మాట్లాడు చాలా కష్టం వాడితో అని చెప్పాను. ఆ తర్వాత చాలా బాగా చేశాడు. అవునా? అమ్మో, మంచి కాంప్లిమెంట్. చాలా బాగా చేశాడు. ఇన్ఫాక్ట్ ప్యారలల్ టు ద హీరో. ఒక చోట హీరోనే మించిపోతాడు. సో డెఫినెట్ గా 2 హీరో ఫిల్మ్ లాగానే ఉంటుంది అనమాట. పర్సనల్ గా నచ్చింది. అతులిత్, ఈ సినిమాలో ఫేవరెట్ డైలాగ్ ఏంటి నీకు? కొంచెం పెద్ద డైలాగ్ చెప్పాలి, చిన్న డైలాగ్ కాదు. ఒట్టేసి ఒక మాట వీకున్న ఒక మాట చెప్పండి నా మీ ఛత్రపతి. ఓకే, అంటే మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్ ఈ సినిమాలో? వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో దేర్ ఇస్ సమ్ సాడ్నెస్, బట్ ఫోర్ గ్రౌండ్ లో మీకు టోటల్ గా ఫన్ ఎక్కువ. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాడే డైలాగు, ఇటువంటి డైలాగులు సినిమాకి సంబంధించిన డైలాగ్స్ వాడికి ఎక్కువ ఉంటాయి. సో అందరు హీరోలే వాడుతూ ఉంటాడు. సో క్యారెక్టరైజేషన్ బాగా వాలటైల్ కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ లోంచి ఫన్ క్రియేట్ అయిందనమాట ఆ డైలాగుల్లో చెప్పడం. ఇంకా చాలా ఉన్నాయి, నాకు గుర్తులేదు రైట్ నౌ, బట్ చాలా డైలాగ్స్ అట్టా ఉంటాయి. సో అది కాకుండా వెనకాల ఒక సాడ్నెస్ తో ఇక్కడ స్వీట్నెస్ అనేది హైలైట్ అవుతుంది ఫిల్మ్. ఒక పక్క లోపల తనకి తెలుసు కష్టాలు ఉన్నాయని, నాకు బాగా తెలుసు. ఇద్దరం కవర్ చేసుకుంటూ దాన్ని ఫన్ గా క్రియేట్ చేసి దాని లైఫ్ ఇస్ ఈజీ, అంత కష్టం ఏం కాదు, మనం ఎక్కువ ఫీల్ అవ్వసం లేదు దాని గురించి అనేది క్రియేట్ అయింది అనమాట. అండ్ ఈ సినిమా పోస్టర్స్ చూస్తే మన జనరల్ గా నెట్ లో ఏదన్నా, సో మీరు బ్లఫ్ మాస్టర్ టైప్ లో ఒక సాంగ్, ఐ థింక్ సో సాంగ్ పిక్ అనుకుంటా అది. సో చాలా అమ్మాయిలు ఉన్నారు అండ్ ఒక బ్లఫ్ మాస్టర్ టైప్ లో మా అందరికి కనిపించారు. తన క్యారెక్టరైజేషన్ ఆ పవర్ రేంజర్స్, ఫాదర్ తో పవర్ రేంజర్స్ ఆడుకోవడం, ఇక్కడ నుంచి ఒక ఇమాజినేషన్ లో ఫాదర్ ఒక సిఐడి అని ఊహించుకుని ఫాదర్ పవర్ రేంజర్స్ ఇట్లా మిక్స్ చేసుకుని తను ఇమాజినేషన్ అనమాట. అతులిత్, నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి ఈ సినిమాలో? 2 సాంగ్స్ ఉన్నాయి, రెండిట్లో 2 వచ్చాయి. అండ్ హేమచంద్ర గారు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్. మరి సినిమా షూటింగ్ టైంకి వెళ్ళినప్పుడు నీకు ఫస్ట్ భయం వేసిందా? చాలా సినిమాలు చేసావనుకో, అంటే ఇది ఇంకో కొత్త యూనిట్ కదా, జయపతి బాబు గారు అండ్ అరుణ్ ప్రసాద్ గారు, సో వాళ్ళందరూ కొత్త వాళ్ళు నీకంతా. సో ఎలా అలవాటయ్యో వాళ్ళకి నువ్వు? వాళ్ళతో కాసేపు ఎవరు మాట్లాడడం జరిగిందా? సో ఎవరు క్లోజ్ గా ఉండేవాళ్ళు నీకు? బర్నీ అంకుల్ అందరు క్లోజ్ గా ఉన్నారు. అందరూ క్లోజ్ గా ఉండేవారు. యాక్చువల్లీ జెన్యున్ గా ఇష్టంతోనే క్లోజ్ గా ఉండేవారు, ఎవరో ప్రొఫెషనల్ గా క్లోజ్ గా. అంటే వీడు అల్లరి నచ్చి వీడు నచ్చి జనరల్ క్యూట్నెస్ అనమాట. నువ్వు బాగా అల్లరి చేస్తావని మాకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు అల్లరి చేయట్లేదేంటి అసలు? తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందండి మీకు? అదే ఇందాక చెప్పా కదా, ప్యారలల్ హీరో అన్నాక ఇంకా దానికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఈజ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ హీస్ డన్ తనకి చాలా మంచి పేరు వస్తుంది. చాలా క్యూట్ గా ఉన్నాడు, చాలా బాగా చేశాడు అనే పేరు మాత్రం గ్యారంటీగా వస్తుంది. అండ్ సినిమాలో హైలైట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హైలైట్. కొత్త వేరే అనేది అందరం వాడేదే, ఎంటర్టైన్మెంట్ మీద బేస్ అయ్యింది. అతులిత్, మరి నీకు ఇష్టమైన కామెడియన్ ఎవరు ఇప్పుడు ఈ సినిమాలో? ఈ సినిమాలో అంటే బ్రహ్మానందం గారా? మరి తనతో నీ కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? లేవా? అంటే ఈ సినిమాలో భరణి అండ్ పిల్లల ఎదుగుదలని దీపావళి టపాసులతో పోలుస్తూ ఉంటారు. అంటే రాకెట్ లా ఎదుగుతున్నాడు రోజు రోజుకి, మిర్చి బాంబులా మాట్లాడుతూ ఉంటాడు, పంచులు వేస్తూ ఉంటాడు, ఇలా అంటూ ఉంటారు కదా. సో మీరు అతులిత్ ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ ప్రకారము ఏ సీన్ ని ఎలా పోల్చగలుగుతారు? సింబాలిక్ గా మరి కిడ్ నేను చేయలేకపోతున్నా కానీ ఓవరాల్ సినిమాలో అన్ని టపాకాయలు ఉన్నాయి. అన్ని టపాకాయలు ఉన్నాయా? భూచక్రాలు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, రాకెట్లు ఉన్నాయి. దేంతో పోల్చాలో తెలియదు కానీ ఒక సిచ్యువేషన్ లో నేను నా పెళ్ళం ఒక రకంగా చెప్పాలంటే ఇంకో రకంగా బెడ్ మీద గొడవ పడ్డాం. ఈడెక్కడ కింద పడుకుని ఉన్నాడు.
సో చిన్న గొడవపడి అమ్మాయి చిరాకు పెడితే నేను ఈ పక్కన వచ్చి పడుకుంటా ఇది అంటే ఏంటి నా రోజు ఈ గొడవ అంటాడు ఈడు. రోజు ఈ గొడవ నా పక్కన పడుకోవచ్చు కదా నోరు మూసుకుని ఎందుకు అమ్మతో రోజు గొడవ పడతారు అంటే యాక్చువల్ డైలాగ్స్ పెడితే చాలా బాగుంటాయి సిచ్యువేషన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అవును చూస్తే ఇంకా తెలుస్తుంది బాగా. సో రాకెట్ నాకు వెళ్ళింది ఫస్ట్ అప్పుడు అలాగే ఒక సిచ్యువేషన్ లో అమ్మని చూడకూడదు అనుకుని నేను కవర్ చేస్తా ఉంటాను ఇన్ని అంతా అయిపోయిన తర్వాత నేను చూశాను నా అమ్మని సో అట్లా సిచ్యువేషన్స్ అటువంటి సిచ్యువేషన్స్ లో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది మోర్ దెన్ నిజంగా టప్పకాయలు పోల్చడం కంటే కూడా. అతులిత్ మరి ఫైనలీ నీ అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో నీకేది డిఫరెంట్ గా అనిపించింది అంటే నీ యాక్టింగ్ ప్రకారం నువ్వేది కొత్తగా చేసావు ఈ సినిమాలో? యాక్షన్ సీన్ యాక్షన్ చేసావా? చేశాను. యాక్షన్ అంటే యాక్షన్ కాదు ఫైట్స్ చేసావా? యాక్సిడెంట్ యాక్సిడెంట్. ఓకే ఏ యాక్సిడెంట్ అది? బైక్. సో ఫైనల్లీ మరి ప్రేక్షకులకి ఈ సినిమా గురించి ఒక 2 మాటలు చెప్పాలి అంటే వాట్ డు యు సే సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ అగైన్. రెండోది నా ఉద్దేశం